వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి మనిషి కోరుకునేది ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్. మరి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ని ఈటీవీ తమ సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, కార్యక్రమాల ద్వారా నిరంతరం ఇస్తూ 29 సంవత్సరాల్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 30వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి 35 మూవీ టీం వచ్చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని రకాలైన ప్రేమలున్నా తల్లి ప్రేమని మించేటువంటి ప్రేమ ఏది ఉండదు అనేది మరొక్కసారి నిరూపించింది 35 అనేటువంటి సినిమా. సో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు హీరోయిన్ నివేత థామస్, హీరో విశ్వదేవ్, అండ్ అలాగే మనల్ని కడుపు నవ్వించడానికి కృష్ణతేజ. లెట్స్ వెల్కమ్. ఈ రోజు 35 వాళ్ళు 30 వాళ్ళని కలవడానికి 26 దగ్గరకు వచ్చారు. ఓ మై గాడ్. ఇక నివేత గురించి విడిగా చెప్పక్కర్లేదు. ఆవిడ యాజ్ యూజువల్ 10 నాచెస్ అప్ చేశారు పర్ఫార్మెన్స్. సో సింప్లీ సూపర్. ఇందులో వీళ్ళిద్దరికి 2 పిల్లలు. అందులో ఒక పెద్ద పిల్లోడు వచ్చాడు. మీకు కూడా ఏదైనా అనుబంధం విత్ ఈటీవీ? బేసికలీ ఈటీవీ అనేసరికి మనకి గుర్తొచ్చేది దట్ ఎక్స్ట్రీమ్లీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అలా నాకు చిన్నప్పుడు అన్విష్త యూస్ టు ఫాలో అ లాట్. అందులో ఒక వైట్ కలర్ గౌన్ వేసుకొని దయ్యం ఉంటుంది. అది లేదు, అప్పుడే మ్యారేజ్ అయింది. దయ్యం క్యారెక్టర్ కరెక్ట్ గా ఫిట్ అవుతానని పెట్టేశారు. మీకు ఈటీవీతో ఉండే అనుబంధం ఇప్పటి నుంచి మొదలవుతుంది. మీకు నన్ను చూసారు కదా, చెప్పండి నా ప్రోగ్రామ్స్. మీరు దయ్యంగా చాలా బాగా చేశారు. క్యాష్ జీన్స్ స్టార్ మహిళ ఈ షోస్ బ్రహ్మాండంగా. వెల్కమ్ స్వీట్స్ ఇస్తున్నాము, అలాగే చెగోడీలు, జంతికలు, మీరు ఏదంటే అది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి తరతరాల నుంచి వస్తున్నటువంటి స్వీట్స్. అలాగే ఈటీవీ కూడా తరతరాల నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది కాబట్టి. ఇప్పుడు మన 35 టీమ్ తో మరిన్ని ముచ్చట్లు. బట్ బిఫోర్ దట్ లెట్స్ ఎంటర్టైన్ మిస్టర్ భాస్కర్ అండ్ నరేష్. సరే చెప్పండి, మీకు 35 గురించి ఏం తెలుసు? అంటే ఈటీవీకి గెస్ట్లు అన్నారు, అందుకే ఇద్దరం వచ్చాము. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ముందు ఇది చెప్పిన తర్వాత అది చెప్దామని. యాంకర్ ఏం అడిగిందో అది మాత్రమే చెప్పు. మేము గెస్ట్ అని తెలియాలి కదా అబ్బా. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఖాళీగా ఉన్నారా అని అడిగారు. ఆడికే నయ్యం 11 గంటలు చేశారు, నాకు 1 గంటకు చేశారు. 1 గంటకి ఫోన్ ఆన్ లో పెట్టుకునే నిన్ను చేసిన వాడిని ఏమనాలని నేను ఆలోచిస్తున్నాను. నేను పెట్టుకుంది వాళ్ళ కోసం కాదు, 3 నెలల నుంచి ఈవెంట్ లేవు కదా, పెద్ద మనిషి ఫంక్షన్ వస్తుందని పెట్టా. ఎనీవే ఈ రోజు 35 టీం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు. అందులోనూ మీరు కూడా చాలా కాలంగా ఈటీవీతో అనుబంధాన్ని పెంచుకున్నారు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను పుట్టింది హాస్పిటల్లో అయినా గానీ మళ్ళీ పుట్టింది మాత్రం ఈటీవీలో. చెప్పు భాస్కర్, నువ్వేం చెప్పాలి? మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నా టాలెంట్ ఫ్యాక్టరీ ఏదంటే ఈటీవీ. అవును, అది నన్ను చూస్తే మీకు నిజం అనిపించట్లే? ఇప్పుడు ఏం చేద్దామంటే నివేత గారు అండ్ విశ్వదేవ్ గారు మీరిద్దరు ఒక టీం అండి, మీరు ముగ్గురు ఒక టీం. ఇప్పుడు మీరు 2 టీమ్స్ గా ఆడబోతూ ఉన్నారు. మీ టీం పేరు 35 అండి, మీ టీం పేరు 90. ఈ గేమ్ రూల్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన జీవితంలో మనం ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. సో ఈ గేమ్ షోలో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఓకే, దోచే రౌండ్ రూల్స్ ఏంటో చెప్తాను. దానికన్నా ముందు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. టీమ్ 90 సపోర్టర్స్ అండ్ టీమ్ 35 సపోర్టర్స్. సరే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ అన్ని 90 సెకండ్స్ లోనే చెప్పాలి.
35 వాళ్ళతో మొదలు పెట్టేద్దాము. రండి 35 ప్లీజ్. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మ్యారేజ్ యానివర్సరీ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గిఫ్ట్స్. గిఫ్ట్స్. రైట్ ఆన్సర్. కేక్. 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 నంబర్ 12 రైట్. కేక్ కటింగ్. ఎంగేజ్మెంట్ రింగ్. ఎంగేజ్మెంట్ రింగులు. రింగులు లేవు. ఆల్బమ్. పెళ్లి ఆల్బమ్. నంబర్ 5 రైట్ ఆన్సర్. ద డేట్. డేట్. ఆ డేట్ గుర్తు చేసుకోవడం. నంబర్ 15 సెలబ్రేషన్. సెలబ్రేషన్. నంబర్ 2 మెసేజెస్. విషెస్. విషెస్ మెసేజెస్. నంబర్ 3 రైట్. ఫుడ్. ఫుడ్. ఫుడ్ భోజనాలు. నంబర్ 4 రొమాన్స్. రొమాన్స్. రొమాన్స్ లేదు. పిల్లలు. పిల్లలు. నంబర్ 14 రైట్. మల్లెపూలు. మల్లె పువ్వులు. నంబర్ 11 మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. స్వీట్స్, చుట్టాలు, సినిమాలు, షికార్లకు వెళ్తారు, కొత్త బట్టలు, గుడి పూజలు, జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం. ఆ రోజు ఇలా జరిగింది, అలా జరిగింది. ఆ రోజు ఇంకా లేట్ గా లేచే అవకాశం లేదు. మీరు ఇన్ని మర్చిపోయారు కాబట్టి ఈ రోజు యాక్చువల్లీ మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు అదే మీరు ఒకసారి మాకు చేసి చూపించాలన్నమాట. ఆవిడకి గుర్తుంది, మీకు గుర్తులేదు. ఈ రోజు ఏ రోజు గుర్తుందా? అంటే సుమా గారి పుట్టినరోజు. అది ఓకే, అది కరెక్టే. వేరే 35 రిలీజ్ అవ్వడానికి ఒక 1 వీక్ ఉన్న రోజు. మీ దగ్గరే ఉంది క్లూ, చాలా దగ్గర ఉంది. ఏమైనా గుర్తు చేస్తారా సుమా గారు? మీరు ఏమైనా కొంచెం సుమా గారిని అడుగుతారేంటి, నన్ను అడగండి. చిన్న చెప్పు. చూడండి ఎలా అయిపోయారు. ఒక్కసారి హైదరాబాద్ కి వస్తే అంత మర్చిపోయి సుమా గారు బర్త్డే గుర్తుంది, పెళ్లి రోజు గుర్తులేదు. పెళ్లి రోజు ఎవరిది? నీది, సరస్వతిది. అక్కడ ఉందా సరస్వతి? ఇది కొంచెం అవును, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ లేడు. సరస్వతి ప్రసాద్, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. నేను మీరు సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. సో మీకు 8,10,000 వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. ఒక్క డౌట్, మీరు క్యాష్ లెక్క పెట్టకుండా 8,10,000 ఉన్నాయని ఎలా ఇచ్చారు? నేను ఎన్ని ప్రోగ్రాములు చేశాను చెప్పు. సుమా అడ్డా క్యాష్. క్యాష్. మరి క్యాష్ ప్రోగ్రామ్ చేసిన నాకు క్యాష్ చూస్తే తెలియకపోతే ఎలా చెప్పు? కాబట్టి ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? 90. మా ముగ్గురు వస్తాం. రండి. నేను నివేదిత గారి గురించి ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అరే నిన్ను కోరి సినిమా వచ్చినప్పుడు నేను ఎంట్రా ఇంతలే గానీ నువ్వు కాదు, మీ అబ్బాయి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డైరీ బుక్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జ్ఞాపకాలు. మెమరీస్. ఓకే. నంబర్ 3 కాలేజ్ డేస్. కాలేజ్ డేస్. లేదు. సీక్రెట్స్. సీక్రెట్స్. 14 రైట్. గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ లేదు. లెక్కలు. మ్యాథ్స్. మ్యాథ్స్. లెక్కలు. లెక్కలు అప్పులు. నంబర్ 4 కాంటాక్ట్ నంబర్. కాంటాక్ట్ నంబర్స్. 13 రైట్ ఆన్సర్. క్యాలెండర్. క్యాలెండర్. నంబర్ 10 రైట్. పుట్టినరోజులు. పుట్టినరోజులు. నంబర్ 12 రైట్. సాడ్ ఇన్సిడెంట్స్. సాడ్ ఇన్సిడెంట్స్ లేవు. నెమలి పెంచాలి. నెమలి పించాలి. నెమలి పించాలు, కోడికలు లేవు. మీరు చెప్పని ఆన్సర్లు ఒకసారి చూద్దాము. నంబర్ 1 సంవత్సరం. డిజైన్. రోజు దినచర్యలు రాసుకుంటారు కదా. మ్యాప్స్, పిన్ కోడ్స్ కూడా ఉంటాయి డైరీలో. రోజులు, వారాలు. గిఫ్ట్ ఇవ్వడం. దేవుడి ఫోటోలు కూడా పెట్టుకుంటాం. ఫోటోస్ దాచుకోవడం. నంబర్ 15 పేరు, బయోడేటా. సరే చెప్పండి, ఇప్పుడు డైరీలో ఏమేమి రాసుకుంటారో ఒకసారి కృష్ణతేజ గారి డైరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఇది మీ డైరీ అనుకోండి. పొద్దున్న 5 o'clock లేస్తా, అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటా. మళ్ళీ 10 o'clock లేస్తా. ఏంటి 5 నుంచి 10 వరకు 5 అవర్స్ పడుకుంటారా?
తర్వాత 4 ఇడ్లీలు పల్లి చట్నీ, తర్వాత 1 గంటకి మళ్ళీ లంచ్ చేస్తా, లంచ్ తర్వాత పడుకుంటా, మళ్ళీ 4 o'clock లేస్తా, లేచిన తర్వాత పునుగులు తింటా, తర్వాత మళ్ళీ ఈటీవీలో సీరియల్స్ వస్తాయి కదా, 7 o'clock కి మళ్ళీ 4 చపాతీలు కొంచెం కూర, 9:30కి న్యూస్ చూసి మళ్ళీ పడుకుంటా. ఓకే, నేను ఎప్పట్లాగే నిన్న రాత్రి ఈవెంట్ కి వెళ్ళాను. మీరు పెన్ క్యాప్ తీయలేదు. ఇంటికి వచ్చాక మేనేజర్ ఫోన్ చేశాడు, రేపు ఖాళీయా అన్నాడు. నేనే కాదు భాస్కర్ కూడా ఖాళీయా అని అన్నాడు. వెంటనే 1 నిమిషం ఆగని చెప్పి గంట టైం తీసుకొని నరేష్ పొద్దు 8:30కి రా అని అన్నాడు. నేను ఒప్పుకుంటూ వచ్చాను. నివేదిత గారిని చూశాను. పేరు తిరగట్లేదండి. గుడ్ టు సీ నివేదిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడే కూర్చో. నివేదిత 10 సార్లు రాయి. ఇన్నిసార్లు అంటే మన వల్ల కాదు, మీరు రాసుకోండి. మీకు వచ్చింది ఎంత? 6,70,000. కంగ్రాచులేషన్స్. అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా 35 టీం మీరే లీడ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, రెండో రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటే బాగుంటుంది? మన గ్యాప్ కి పెళ్ళైందా? ఏంటి గ్యాపా? మీకు పెళ్ళయిందా? లేదు, అవలేదు, అవుతుందని ఆశ కూడా లేదు. అదేంటి అలా? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. పాపిస్తాడు, ఉన్న సంబంధాలు కూడా పోతాయి వచ్చాయి. మన రెండో రౌండ్ నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. మేము అడిగేటువంటి క్వశ్చన్ కి సంబంధించి ఫస్ట్ ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూ విలువ 1,00,000 రూపాయలు. 10 seconds టైం ఇస్తాం క్లూ చూసుకోవడానికి, ఆన్సర్ చెప్పడానికి. మీరు ఆ ఫస్ట్ క్లూని బట్టి ఆన్సర్ చెప్పగలిగితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా 10 సెకండ్ల లోపు డబ్బులు 1,00,000 పోతాయి. అప్పుడు మేము సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ వాల్యూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఇక నాలుగో క్లూ 25,000 మాత్రమే. ఇలా 4 క్లూలకి ఎవరు చెప్పలేకపోతే ఎవరు చెప్పలేదని అర్థం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం ఏంటో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ ఇదే, 1,00,000 రూపాయలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక పెన్ కనిపిస్తుంది మనకి. టైం అప్. రెండో క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. డబ్బులు కనిపిస్తున్నాయి అక్కడ. వీళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి, బ్యాంక్ అని ఎందుకు చెప్తున్నారు? డబ్బులు ఉన్నాయి, పెన్ ఉంది. ఓకే, సో మీ ఆన్సర్ ని మేము 75,000 దగ్గర లాక్ చేసాం. ఒకవేళ కరెక్ట్ అయితే మీకు 75,000 వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. మూడో క్లూ ఏంటో చూద్దాం. ఇంకా మాకు తెలుసులే. అక్కడ ఏముంది చెప్పు. అదే పాస్బుక్. అందులో ఏమేమి రాస్తారు? రాసిన అడగండి. ఓకే, నాలుగో క్లూ చూద్దాం. చెక్ బుక్. ఆన్సర్ ముందు మేమే చెప్పాం కానీ స్విచ్ నొక్కలేదు. మీరు కొంచెం గ్యాప్ తగ్గించాలండి బిట్వీన్ ద బజర్ అండ్. హలో అంటే నన్ను తగ్గించాలంటున్నా. ఓకే, సో లాస్ట్ లో చెక్ బుక్ కూడా వచ్చింది. మీరు చెప్పిన ఆన్సర్ బ్యాంక్ కరెక్ట్ అయితే మీకు 75,000 ఇచ్చేస్తాం. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం మల్లుకుందే. నరేష్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బ్యాంక్ ఖాతాల గురించి? బ్యాంక్ ఖాతాల గురించి ఏం లేదు. నీ ఖాతాల గురించి నీకు ఖాతా ఉందా? ఆయనకు చాలా ఖాతాలు ఉన్నాయండి. ఏంటి? ఈయనకున్నాయి, నాకు లేవు. ఓకే, సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాము. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి 1, 2, 3 3 స్టార్లు కనిపిస్తున్నాయి. టైం అప్. 3 చుక్కలకి ఎవరు ఏం చెప్పలేకపోయారు. సెకండ్ క్లూ 75,000 వర్త్ ఆఫ్ క్లూ. మనకి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తోంది. దాన్ని లండన్ బ్రిడ్జ్ అంటారు. టైం అప్.
సినిమా పేరు ఇంకా ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. మూడో క్లూ 50,000 రూపాయల క్లూ చూడండి. బాగా ఎక్కువ పంటలు కనిపిస్తున్నాయి. పంట పొలాలు చెప్పండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఎలా ఎలా? పొలాలు ఉన్నాయి, సినిమాలో కూడా పొలాలు ఉన్నాయి. మరి లండన్ బ్రిడ్జ్ ఏంటి? లండన్ లో ఉంటాడు కదా. ఎవరు? సంతోష్ ఫ్రమ్ లండన్. మరి ఆ 3 నక్షత్రాలు ఏంటి? చల్లమని పట్టుకొని అది నువ్వు ఇది నీరు మధ్యలో చుక్క ఎవరన్నయ్య? సంతోష్. ఇక 4వ క్లూ కూడా చూద్దాము. నాకు ఎందుకో ఇది తప్పనిపిస్తుంది. బికాస్ బ్రిడ్జ్ ని బట్టి చూస్తే నాకు నిన్ను కోరి అని కూడా అనిపిస్తుంది. కానీ అది కాలిఫోర్నియా కదా, సో ఓకే 4వ క్లూ చూసావా? బాహుబలి. అది గుర్రం, ఇది గేదె. ఇదిగో ఇది బాహుబలి సినిమా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గుర్రం ఉంది, ఆ పంది అడవి వేటకి వాళ్ళు పొలాలకు వెళ్తారు. మరి లండన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే బాణాలతో కొడతారన్నమాట. కరెక్ట్. ఆ బాణాలు వెళ్ళి చుక్కలు తగులుతాయి. లేలే, గుర్రానికి చుక్కలు కనబడతాయి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే సరే, 2 కరెక్ట్ ఆన్సర్స్ వరుసగా చెప్పేస్తే మా సుమా అడ్డా మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఈ రోజు మా అమ్మాయికి అంటే మా యువరాణికి నాట్యం నేర్పించడానికి వివిధ రాజ్యాల నుంచి తరలి వచ్చినటువంటి రాజులందరికీ కూడా సుమ నమస్కారాలు. చిక్కడపల్లి రాజు, కుక్కడపల్లి రాజు, ఎర్రగడ్డ రాజు, సనత్ నగర్ రాజు, మీ అందరికీ స్వాగతం. ఇక మా యువరాణి గారు ఏం చేస్తున్నారో యువరాణి గారు చెప్పండి. అమ్మగారు, మీరు నాట్యం నేర్చుకోవడానికి మనం శ్రేష్టమైనటువంటి నాట్య గురువుల్ని వివిధ రాజ్యాల నుంచి ఇక్కడికి పిలిపించడం జరిగింది. ముందుగా ఆలుగడ్డ బావి రాజ్యం నుంచి రాజుగారు రండి. ఏమైంది రాజా? మ్యూజిక్ వేసుకున్నా. ఇతను మీకు నేర్పించబోయేటువంటి నృత్యం ఫ్లోర్ డాన్స్. ఏ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోర్. మహారాణి గారు మీకు నచ్చిందా లేదా? నాకు నచ్చింది, కానీ ఆ స్పాట్ అక్కడ క్లీనింగ్ కొంచెం తక్కువ అయింది. తుడిచేవాడిని కాదమ్మా, ఫ్లోర్ డాన్స్. మహారాణి గారికేను ఎదురు చెప్తావా? కరెక్ట్. నేను తుడిచేవాడిని కాదు, పక్క నుండి చెప్తున్నా, ఓకేనా? నువ్వు చేసిన నాట్యం అంత చండాలంగా ఉంది, ఆవిడకి అలా అర్థమైంది. సరే, నాకంటే మంచిగా ఇంకా నాట్యం చేసేవాడు ఎవడున్నారు చెప్పండి? వచ్చాడు. ఎవడు? సీతాఫల్ మండి రాజు, భాస్కర్ రాజు. వీడా? వీడు పడుకోవడం మళ్ళీ లేవడం ఉండదు. యువరాణి గారు, ఇతను ఫ్లోర్ డాన్స్ కాదు మనకి నేర్పించబోయేది, ఎక్స్ప్రెషన్ డాన్స్. బాడీ మాత్రమే మూవ్ అవుతుంది, ఫేస్ అలాగే ఉంది ఏంటి? ఫేస్ ఇంట్లో పెట్టి మర్చిపోయి వచ్చానండి. చాలా సంవత్సరాల నుంచి ఇదే చేస్తూ గడిపేస్తూ ఉన్నాడు యువరాణి. ఇతనికి రాజ్య బహిష్కరణ, తీసుకెళ్ళండి ఇతన్ని ఇక్కడి నుంచి. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కదా మరి. మల్కాజ్గిరి రాజా, ఇతను మనకి చేసి చూపించబోయేది బ్రేక్ డాన్స్. ఈడికే రాదు, నువ్వెట్లా నేర్పిస్తున్నావు? నాకన్నా కొంచెం వీక్ ఉన్నాడు. చిట్ట చివరిగా ఇతను గాలి నృత్యం మనకి చూపించబోతున్నాడు. 2 నిమిషాలు గాలిలో 2 కాళ్ళు. నువ్వు చేసింది గాలి నృత్యం అవునో కాదో తెలియదు కానీ కొంత గాలి బిందువులు బయటకు వచ్చాయి. ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే, మనం 3వ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. 64. టైమ్ అప్. క్లూ నంబర్ 2. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. 2 మనుషులు ఉన్నారు.
క్లూ నంబర్ 3. ఓకే, టీమ్ 35. చెస్. మరి 16 ఎందుకు ఉంటుంది? 16 coins. ఓకే, నంబర్ 35 టీం వాళ్ళు దాన్ని 50,000 దగ్గర లాక్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ కూడా చూసేద్దాం. ఆయన ఎవరు చెప్పండి? విశ్వనాథ్ ఆనంద్. ఏం చేస్తుంటాడు? చెస్ ప్లేయర్. పర్లేదైతే కొంచెం. మరి రైట్ ఆన్సర్ చెస్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. మనకి ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక బండి కనిపిస్తోంది మనకి. టైం అప్. క్లూ నంబర్ 2. మనకి నితిన్ అండ్ యామి గౌతమ్ ఎటో వెళ్తున్నారు. బజర్ నొక్కారు భాస్కర్ టీం. ఆ సినిమా కొరియర్ సినిమాది. ఓకే, 75,000 దగ్గర లాక్ చేసాం మీ ఆన్సర్ ని. థర్డ్ క్లూ చూద్దాం. ఒక బ్యాగ్ ఉంది, అది భాస్కర్ బయటకు వెళ్ళినప్పుడు నరేష్ వేసుకుని వెళ్లే బ్యాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. మనకి చాలా పార్సెల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. మీరు చెప్పిన కొరియర్ బాయ్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మనకి ఇందాక వరుసగా మళ్ళీ 2 కరెక్ట్ ఆన్సర్స్ రావడంతో ఇంకో పనిష్మెంట్ ఉంది. చెప్పినా తప్పే ఉంది ఇక్కడ. పనిష్మెంట్ ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. నేనే టీచర్. పేరెంట్ టీచర్ మీటింగ్. పేరెంట్స్ ఏరి? వేర్ ఆర్ ద పేరెంట్స్? టీచర్, మమ్మీ, డాడీ. అవునా? పోలికలే లేవు అసలు. ఏంటి అసలు ఈ పెంపకం ఏంటి? ఏం చేసావురా? హిస్టరీలో రాయమంటే ఆన్సర్ ఏం రాశాడు చెప్పు. హిస్టరీ రిపీట్. దిబిడి. ఎలా ఇవ్వమంటారండి మార్కులు అసలు? మమ్మీ నేను మంచిగానే రాశాను మమ్మీ. ముసుకో. టీచర్ అబద్ధం ఆడుతుంది. లయన్ స్టోరీ రాయమంటే బాలకృష్ణ గారు స్టోరీ రాశారండి. సారీ అండి, ఇది మేము నేర్పించాం కదా. మమ్మీ నువ్వు నేర్పించింది అడవిలో లయన్, నేను రాసింది ఇండస్ట్రీలో లయన్. మేడం అసలు ఇలా కాదండి, మీరు ఇంకొంచెం బాబుని పద్ధతిగా పెంచాలి. లేదు, డైలీ 5 o'clock ఇంటికి తిరిగి వస్తాడు. ఎక్కడ నుంచి వస్తున్నారంటే హిస్టరీ ట్యూషన్ వెళ్ళాడంట, సైన్స్ ట్యూషన్ వెళ్ళాడంట. సురేష్ ఏంటి? ఎప్పుడు బాబా గొడవ పడతారండి. ఇక నన్ను చదివించి ఓపిక వీలు ఎక్కడికి చెప్పండి. హిందీ గురించి అసలు ఒకసారి అడగండి వాడిని. హిందీలో ఏం రాశాడు? నువ్వు బాగా చెప్తాడు కదా, చెప్పు. జలక్ తిక్లా ఆజా, జలక్ తిక్లా ఆజా, ఏక్ బార్ ఆజా 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 ఆజా. హిందీ. వీఆర్ సస్పెండింగ్ ఇమ్మండి. మేడం ఈ ఒక్కసారికి క్షమించండి. నో, ఈసారి నుంచి ఇలా రిపీట్ అవ్వకుండా. అసలు మా స్కూల్ ఎలాంటి స్కూల్ అనుకుంటున్నారు? స్టేట్ లోనే 1, 2, 3, 4, 5, 6, 7 ర్యాంకులు మావి. కానీ వీడి వల్ల మేము వెనకబడిపోతున్నాం చాలా. అది నాన్న పోలికలు కొంచెం వచ్చిందంటే. అమ్మా నీ పోలికలు ఏం రాలేదా నాకు? అతనికి ఏబిసిడీలు నేర్పించారా అసలు? బ్రహ్మాండం చెప్తాడు. అరే నాన్న ఏ అంటే ఏంటి? అరటిపండు. బి అంటే బన్ను. సి అంటే చికెన్ కర్రీ. మేము ఎన్నిసార్లు ఏ ఫర్ యాపిల్ అని నేర్పించడానికి ట్రై చేసి ఇంకా సంతోషం ఇంటి దగ్గర అయితే ఏ ఫర్ ఆంటీ అన్నాడు. సైన్స్ వచ్చా అతనికి బాగా? బ్రహ్మాండం వచ్చు. చెప్పు. ఆకాశం ఎక్కడ ఉంటది? కింద. చందమామ ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? కోడిగుడ్లో ఉంటది. ఇక్కడ ఉంటది. రోల్ మారింది. నేను నీ అమ్మ, నాతో ఫ్లోటింగ్ ఏంది? మా అమ్మ చందమామ అని చెప్తున్నా. హిందీలో ఎంత వరస్టో తెలుసా మీ ఫెలో? హిందీలో ఎంత వరస్టా? అరే చెప్పురా నాన్న హిందీలో. ఏక్ గావ్ మే ఏక్ గాయ్ రఘుతాత. అరే బూతులేం తిట్టట్లేదు కదా. మీ వాడిని గాడిద గురించి రాయమంటే ఏం రాశాడు తెలుసా? నాన్న రాశాడా? అలా రాసినా బానే ఉండే. చెప్పనండి. గాడిద నుంచి పాలు వస్తాయి, పాలతో పాలకోవా చేసుకోవచ్చు. వెనకాల గుడ్డేస్తే ఆమ్లెట్ వేసుకుంది.
ఇదండి మీకే అంత కోపం వస్తే నాకు ఎంత రావాలి చెప్పండి. కాదు ఇవన్నీ వీడు బాగా చెప్పాడు. అవునా ఏదిరా చెప్పరా గాడిద. గాడిద హిందీలో చెప్పమనండి వాడిని గాడిద గురించి. गाड़िद जंगल में रहता रहता नहीं गया 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 सुमा अड्डा में आया ये गाड़िदा गधा दूध पीता गधा अंडा देता गधा आमलेट लगता ఒరే గద గుడ్డెందుకు ఎడతరా గాడిద గుడ్డ అంటారు కదా గద దూద్ దేతే అన్నావు గద దూద్ పీతే అన్నావు గదా దూత్ పియదు ఆ హిందీలో పియదు అని ఒక వర్డ్ వచ్చింది చూడు. సరేనండి ఒక్క మాటతో నేను మళ్ళీ వీడిని స్కూల్లో తీసుకుంటున్నానండి. మీ వాడైతే మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోండి. పియ్యుతో అని పత్రం దగ్గర నేను ఎలిమినేట్ మా కుర్రోడు టీసీస్ ఇప్పుడే పోతాం మేము. అరే వద్దురా వేరే స్కూల్ తీసుకుందాం పద. మమ్మీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. వెళ్ళు ఇంకా రాకు. 35 లాంటి బ్యూటిఫుల్ సినిమాని అందిస్తున్నటువంటి డైరెక్టర్ మనతోనే ఉన్నారు. పిలిచేద్దామా ఆయన్ని. లెట్స్ ఇన్వైట్ నందకిషోర్ గారు. చోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే సీర సెంగు కంతులకు బెదురడి గుంటడే. సో నందకిషోర్ గారు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ని అందించారు మీరు. సో ఇంకా మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ 35? చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇట్స్ ఎ ఫిల్మ్ అబౌట్ ఆల్ రిలేషన్షిప్స్. మన జీవితంలో ఉండే డిఫరెంట్ రిలేషన్షిప్స్, అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తే అందరూ పాస్ అవుతారు ఇన్ లైఫ్. సో దట్ ఈస్ 35. సూపర్. అందరూ నన్ను చూసి నేర్చుకోండి. ఓకే సో థ్యాంక్ యూ. ఇటువైపు ఏమో ముగ్గురు ఉన్నారు, అటు ఇద్దరే ఉన్నారు. ఒకసారి 35 కే సపోర్ట్ చేస్తారా? ఎస్ అండ్ మా టీమ్ అది. ప్లీజ్. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రౌండ్ ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి మీరు చెప్పాలి. బజర్ నొక్కి ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా సరే ఆ ఆప్షన్ మీద పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, లేదంటే ఆ డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైటా రాంగా అని అమౌంట్ పెట్టొచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది. మొదలెడదాం అయితే. వన్ మోర్ గెస్ట్. గెస్ట్ ఎవరు? దారా. మీకు ఎప్పుడైనా సరే డబ్బులు తక్కువైతే ఆప్షన్ ఏలో ఇతను పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ రోజుల్లో ఏం లేకపోతే బాగుండు అని అనుకుంటాము. మన స్టూడెంట్స్ ఏమంటారో విందాం. చెప్పండి అమ్మా. అమ్మాయిలకు మేకప్ లేకుండా బాగుండు అనిపిస్తుంది. చచ్చిపోతాం అలా అయితే మనం. నేను నివేత గారు న్యాచురల్ బ్యూటీస్. చూడు ఆవిడ ఓకే న్యాచురల్ బ్యూటీ మీరే. మన గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ బెస్టీ లేకపోతే బాగుండు అనిపిస్తుంది. మన గర్ల్ ఫ్రెండ్ ఎందుకులే నాన్న. నా గర్ల్ వీళ్ళ ఆన్సర్స్ పక్కన పెట్టేసి నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. అందులో టాప్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో మీరు బజార్ నొక్కొచ్చు. ఈ రోజుల్లో ఏం లేకపోతే బాగుండు అని అనుకుంటాము. ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. ఆప్షన్ బి మేకప్ వేసుకునే అమ్మాయిలు. సి పెళ్లి చేసుకోవడం. డి సోషల్ మీడియా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రోజుల్లో ఏం లేకపోతే బాగుండు అని అనుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, మేకప్ వేసుకునే అమ్మాయిలు. 35 మూవీ టీం బజర్ నొక్కేసారు. ఫస్ట్ మీకు ఛాన్స్ లేదు, చెప్పండి. సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎంత పెట్టారు మీరు అమౌంట్? 1,00,000 పెడదాం. నో 1,35,000. ఓకే సరే, సోషల్ మీడియా మీద 1,35,000 పెట్టారు 35 టీం. ఇది రైటా రాంగ్ గా చెప్పండి. 90 టీం 2 లక్షలు. ఆల్ ది రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ అండ్ 2 లక్షలు. ఆన్సర్ ఏదో చూద్దాం ఇప్పుడు. డబ్బులు ఇలా ఇవ్వండి. సో ఈ
రోజుల్లో చాలా ఎక్కువ మంది జనరేషన్ యూత్ కూడా పెళ్లి లేకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నారట. మరి ఎవరైనా అనుకుంటారా? ఒక నిమిషం ఉండు. చెప్పండి. వీడు ఉన్నాడండి. ఉండు, ఆవిడ అభిప్రాయం ఏంటో కనుకుంటున్నాను. నీ ఎంకమ్మ, మీ అభిప్రాయం ఏంటి పెళ్లి గురించి అని? ఇప్పుడు పెద్దగా ఏ అభిప్రాయం లేదు. ఓకే, ఎప్పటికైనా వస్తుంది అంటారా? వస్తే చెప్తాను. ఇంకెవరు మంచి వాళ్ళు దొరకలేదు కదా మీకు? అంటే నేను సంతోషంగా ఉన్నానండి. సో ఇప్పుడు పెద్దగా సర్వేస్ రిఫ్లెక్టింగ్ యువర్ ఒపీనియన్ బేసికల్లీ. యా, కానీ ఆవిడ ఆప్షన్ చెప్పలేదు, అది జరిగింది. ఇప్పుడు చెప్పు భాస్కర్. టాపిక్ ఇస్ ఓవర్. సెకండ్ క్వశ్చన్. మనకి డాన్స్ రాకపోయినా ఎలాంటి చోట డాన్స్ చేస్తాము? ఏ దేవుడి ఊరేగింపులో, బి పబ్బులు బార్లలో, సి ఫ్రెండ్ పెళ్లిలో, డి బాత్రూమ్ లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి డాన్స్ రాకపోయినా ఎలాంటి చోట డాన్స్ చేస్తాము? దేవుడి ఊరేగింపులో, పబ్బులు బార్లలో. మీరు బజర్ నొక్కరా? వాళ్ళ మీదనే మా కాన్ఫిడెన్స్ అంతా. So the answer is B bro. 50,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రైట్ ఆన్సర్ 2 lakhs. అంటే మీరు అనుకుంటున్నారు పబ్బులు బార్లు. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగేలా హుషారో. ఓకే, 4 లక్షలు మీకు. మీకేమో అమౌంట్ 3 times పెరిగింది. నరేష్, ఇప్పుడు ఇందులో ఉండేటువంటి 4 రకాలైన డాన్సులు ఎలా ఉంటాయి, వేరియేషన్స్ ఒకసారి చూపించు. నేనా? దేవుడి ఊరేగింపులో డాన్స్. గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు ఫ్రెండ్ పెళ్లిలో. ఫ్రెండ్ పెళ్లి రారా. ఫ్రెండ్ పెళ్లి ఈడికి రాదు, అయినా నేర్పిస్తాడు. ఇప్పుడు బాత్రూమ్ లో. సో అలా ఈ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఇక థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఎలాంటప్పుడు మనకి సూక్తులు చెప్తే చిరాకు వస్తుంది? Someone provoking you. ప్రొవోకింగ్ స్పెల్లింగ్ చెప్పరా? తిరగట్లేదు ఫస్ట్ అది. స్పెల్లింగ్ అడుగుతారేంటి మీరు? ప్రో పిఆర్ ఓ ప్రో కింగ్ కేజీ. మధ్యలో ఓ ఏమైంది? మనం పెట్టుకోవచ్చులేండి ఎప్పుడైనా. నివేత గారికి హిందీ బావచ్చు, మనం ఇప్పటి వరకు వినలేదు. అన్ని కష్టాలు నేను బల్లేను మళ్ళీ హిందీ. మేడం, మీకు హిందీ బావచ్చు కదా? వచ్చు. ఆ అబ్బాయి గురించి ఒక 4 మాటలు చెప్పండి హిందీలో. గద్దా దూద్ దేతా హై, గ్యాప్ అది పీతా హై. నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎలాంటప్పుడు మనకి సూక్తులు చెప్తే చిరాకు వస్తుంది? ఏ సిట్టింగ్ వేస్తున్నప్పుడు, బి రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు, సి డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు, డి పేరెంట్స్ తిడుతున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు మనకి సూక్తులు చెప్తే చిరాకు వస్తుంది? సిట్టింగ్ వేస్తున్నప్పుడు, రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు. టీమ్ 90 బజర్ నొక్కారు. సిట్టింగ్ 2 lakhs బాగా వచ్చింది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 2 లక్షలు. రైటా రాంగ్? I think it's right. మీరు 2 లక్షలు పెట్టారా? అయితే మనకు కూడా 2 పెడదాం. అంటే వాళ్ళు 2 లక్షలు కరెక్ట్ అయితే 6 లక్షలు వస్తుంది. పర్లేదు, అట్లీస్ట్ మనకి 4 లక్షలు వస్తుంది. ఓకే, చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.
2 లక్షలు ఇవ్వండి, కొంచెం డబ్బులు అయ్యో డబ్బులు ఆగడానికి వచ్చేపు. అలా కొంచెంసేపు ఆగడాలు ఉండదు నాన్న. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లలు స్కూల్ కి వెళ్ళను అని ఎక్కువగా చెప్పే సాకులు ఏంటి? ఆప్షన్ ఏ కడుపు నొప్పి, బి చుట్టాలు వచ్చారని, సి జ్వరం వచ్చిందని, డి టీచర్ పోయారని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు స్కూల్ కి వెళ్ళను అని ఎక్కువగా చెప్పే సాకులు ఏంటి? కడుపు నొప్పి, చుట్టాలు వచ్చారని, కడుపు నొప్పి అని. ఓకే పెట్టండి అమౌంట్. ఒక 2 వేద్దాం. కడుపు నొప్పి 2 lakhs. రైటా రాంగా? రైట్ మీద 2. ఓకే మీరు 2 పెట్టారు, మీరు 2 పెట్టారు. రైట్ మీద మాది. కడుపు నొప్పి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటంటే తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన టీం 25% ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ లో నుంచి అవతల టీం కి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం. మూడో లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి, ఇంకో టీం విన్ అయిపోతుంది. వాళ్ళే మన సుమా అడ్డా ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్. ప్రతి లెవెల్లోనూ ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. 2 టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన పిక్చర్స్ స్క్రీన్ మీద వస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఎవరైతే చెప్పలేరో ఆ లెవెల్ వాళ్ళు ఓడిపోయినట్టే. ఇది చెప్పడానికి ఈ రౌండ్ లో మేము మీకు ఇచ్చే టైం 5 seconds మాత్రమే. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని అలా తాకే లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు, కానీ రైట్ ఆన్సర్ నాకు వినిపించేంత వరకు ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకేస్తే ఆటోమేటిక్ గా ఆ లెవెల్ మీరు ఓడిపోతారు. నివేత గారు మీ టీమే లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో 1 చెట్లు మొక్కలు, సెకండ్ టాపిక్ సబ్జెక్ట్, ఈస్ కాన్ఫిడెంట్ విత్ సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్టులో తెలుగు పేర్లు వేస్తాము, వాటి ఇంగ్లీష్ పేరు ఏంటో చెప్పాలి. రెడీ, ఆల్ ది బెస్ట్. లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేస్తారు. చూద్దాము ఏ టీం ఇస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆంగ్లం, ఇంగ్లీష్ రైట్. గణితం, మ్యాథ్స్ రైట్. జీవశాస్త్రం, బయాలజీ రైట్. వృక్షశాస్త్రం, బాటనీ, రైట్. జంతు శాస్త్రం, జువాలజీ, రైట్. భౌతిక శాస్త్రం, జియోగ్రఫీ, భౌతిక శాస్త్రం, జియోగ్రఫీ. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ మీరు ఓడిపోయారు. 25% అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేసగలా హుషారో, కొట్టరా కొట్టు తీరు మారో. లెవెల్ 2 మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ 1 ఫోన్, రెండో టాపిక్ సినిమా, సినిమా టాపిక్ సెలెక్టెడ్ సినిమా. కొన్ని సినిమా హీరో హీరోయిన్ డైరెక్టర్ కాంబినేషన్ పోస్టర్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. రెడీ. లెవెల్ 2 ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాహుబలి, రైట్. పోకిరి 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 పోకిరి, రైట్. అర్జున్ రెడ్డి, రైట్. దిస్ ఇస్ అతడు, రైట్. అత్తరింటికి దారేది, రైట్. ఆర్య, పుష్ప, రైట్ రైట్. ఓ దిస్ ఇస్ జనతా గ్యారేజ్,
కాదు నా నాన్న ప్రేమతో. లవ్ స్టోరీ. రైట్ రైట్. రవితేజ ఇది కిక్. రైట్. హ్యాపీ హ్యాపీ. రైట్. బోయ్ బట్ సరైనోడు. రైట్. మహర్షి. రైట్. అనుష్క రవితేజ విక్రమార్కుడు. రైట్. ఛత్రపతి. రైట్. కిక్ 2. రైట్. రైట్. మంచు విష్ణు డి. రైట్. గోవింద అన్న వాళ్ళు. రైట్. సాయిధరం తేజ్ సినిమా పేరు మర్చిపోయాను. సుప్రీం లెవెల్ 2 50% తీసుకుంటున్నారు, ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు లీడ్ లోకి వచ్చారు. 2 టాపిక్స్. ఒకటి రైల్వే కోడ్స్, రెండో టాపిక్ మ్యాథ్స్. రైల్వే కోడ్స్. కొన్ని రైల్వే కోడ్స్ వేస్తాము, ఊరి పేరు చెప్పాలి. చూద్దాము, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. 3వ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి, ఇంకో టీం విన్ అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెజవాడ. రైట్. హైదరాబాద్. రైట్. విశాఖపట్నం. రైట్. రాజమండ్రి. రైట్. నిజామాబాద్. రైట్. నల్గొండ. రైట్. ఖమ్మం. రైట్. వరంగల్. రైట్. కోల్కతా. రైట్. ఢిల్లీ ఏది? రైట్. ఏలూరు. రైట్. సామలకోట. రైట్. గంగవరపుకోట. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. బెంగళూరు సిటీ ఎస్బిసి 100% తీసుకురా నరేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అందరూ తప్పకుండా ఈ మూవీని చూడాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే ఈ టీవీని ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు మీ అందరి తరపున మేము కేక్ కట్ చేస్తాము. మళ్ళీ కలుద్దాం. Until then, tada, bye bye.